राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जड़चल्ला। हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है। मज़ीद तफसीलात के लिए 9849105047 पर राब्ता करें। నమస్తే ఎన్హెచ్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరి. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మొదటి తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లించి రికార్డు సృష్టించాలని ఆల్మీవా రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఫరూక్ హుసేన్ అన్నారు. అదేవిధంగా ఈ కుబేరుల్లో పెండింగ్ బిల్లులు చెల్లించి 3 విడతల డిఏలు కూడా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు మొదటి తేదీనే జీతాలు వారి అకౌంట్లో వేయించి రికార్డు సృష్టించినటువంటి తెలంగాణ రాష్ట్ర యువ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఆల్మీవా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు హయాంలో ఈ కుబేర్ ఒక బండను స్థాపించి ఆ ఈ కుబేర్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల బిల్లులు 1000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఆల్మీవా పక్షాన మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా ఈ పెండింగ్ బిల్లులు రావడం లేదు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల ఉన్నత విద్య కోసము, తర్వాత వారి అమ్మాయిల పెళ్లిల కోసం అలాంటి డబ్బును దాచి ఉన్నారు. ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సరెండర్ లీవ్ బిల్లులు, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు, అదేవిధంగా జీపీఎఫ్ ఫైనల్ స్పాట్ ఫైనల్ బిల్లులు ఇవన్నీ యూకుబేర్లో మూలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ బిల్లుల క్లియరెన్స్ కొరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం జరిపి ఒకే రోజులో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా క్లియరెన్స్ చేయించి చరిత్ర సృష్టించాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తన కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో అధికారంలో వచ్చిన వెంటనే 3 డిఏలు ప్రకటిస్తామని, అదేవిధంగా మెడికల్ లీవ్ లేదా మెడికల్ లీవ్పై ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క వేతనాలు, ఇతర బిల్లులు 15 రోజుల్లో క్లియరెన్స్ చేస్తామనేటువంటి హామీ కూడా ఇచ్చారు. ఆ హామీని కూడా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేయుటకు తగు సన్నాహాలు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.